అయితే గురుగారు ఇప్పుడు ఇండివిజువల్ హౌసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ ఇండివిజువల్ కి ఒక్కొక్కరు ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి ఒకరిని చూస్తే ఒకరు హైట్స్ పెంచేసుకుంటున్నారు ఇష్టం ఉన్న రీతిలో. అంటే ఈ హైట్స్ పెంచుకున్నప్పుడు వాళ్లకు ఉండే ఏమైనా ఇబ్బందులు ఉంటాయంటారా? అంటేనమ్మా ఏదైనా ఒక హౌస్ కి తూర్పు ఉత్తరాలు మనకంటే లెవెల్ సమానంగా ఉన్న దోషం లేదు. అలా కాకుండా తూర్పు ఉత్తరాలలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకోవడం, లేదంటే మన క్షేత్రం మన ఇంటికి ఇప్పుడు ఉదాహరణకు అమ్మ తూర్పు స్థలం కావచ్చు, ఉత్తరం స్థలం మనకు ఉన్నది, దాంట్లో మన స్తోమత కొద్దిగా మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోకుండా మనకంటే బలమైన వాళ్ళు వచ్చేసి మనకు అంటే పడమరలు మనకు దక్షిణంలో కావచ్చు, మనకు పడమరలో కావచ్చు పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకుంటే మంచిదే ఫలితాలు. కానీ తూర్పులో కానీ ఉత్తరంలో కానీ మనకంటే గ్రౌండ్ లెవెల్ ఒక ఫీట్ నుంచి హైట్ లేపేశారనుకోండి, అప్పుడు వీళ్లకు మనకు గృహకర్తరి అని ఒక దోషం ఏర్పడుతుందమ్మా. అయితే వాస్తుకర్తరి వేరు. వాస్తుకర్తరిలు ఉన్న కాలంలో ఎవరు గృహ నిర్మాణాలు శంకుస్థాపనాలు చేయరు, ఆ దోషం వేరమ్మా. గృహకర్తరి అనేది ఒక ఇంటి బేస్మెంట్ గురించి, హైట్స్ గురించి అంటే గవాక్షము గురించి తెలియజేసేదే గృహకర్తరి దోషం అమ్మా. అయితే వాస్తవానికి ఈ రోజులో ఒకరికంటే ఒకరు ఎత్తుగా కట్టుకోవడం సహజమే. ఎందుకంటే పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినా ఇంట్లో వరదలు రాకూడదని, ఇంకోటి ఎత్తుగా ఉంటే బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకంతో కట్టేస్తుంటారమ్మా. శాస్త్రం ఏమంటుందంటే మన పరిసరాలు అంటే ఒక 10 ఇండ్లు చూసుకుందాం, మన పరిసరాల్లో అధిక ఎత్తులో ఉన్న ఇండ్లు కూడా కలిసి రావు. అధిక అంటే తెలుసు కదమ్మా, మనకు దక్షిణం కానీ పడమర కానీ వాళ్ళ బిల్డింగ్ కంటే మనం చాలా హైట్ కట్టుకున్నామని మనం అనుకుంటాము. కానీ మనకంటే దక్షిణం పడమర నైరుతిలో డౌన్ అంటే మనకంటే వాళ్ళ భూమి లెవెల్ అంటే మన బేస్మెంట్ కంటే వాళ్ళ బేస్మెంట్ హైట్ తక్కువ ఉండడం వల్ల కూడా కష్ట నష్టాలకి మనం గురి అవుతాము. ఎందుకంటేనమ్మా ఒక ఇంటి మీద పరిసరాల ప్రభావము, చుట్టుపక్కల వాతావరణ ప్రభావము ఇంటి మీద మంచి చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాయమ్మ. అంటే ఆ కల్చర్ అలా ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మనం అష్టదిక్పాలకులో చూద్దామమ్మా. శాస్త్రం ఏమంటుంది, నైరుతిలో కొండల లాంటి ఇండ్లు ఉండాలి, హైట్స్ ఉండాలి, ఎత్తు ఉండాలని మనకు శాస్త్రం చెప్తుంది. అలా అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటే కలిసి వస్తాయి 100%, దాంట్లో డౌటే లేదండి. నేను ఎన్నో ప్రాక్టికల్ చూశాను కూడా. కానీ అలా అని మనకు తూర్పు ఉత్తరాలు అలాంటి బిల్డింగ్స్ రావడం వలన కొంచెం ఎప్పుడైతే కట్టేస్తుంటారో అక్కడి నుంచి కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయమ్మా. నేను ఈ మధ్య కాలంలో తిరుపతి వెళ్ళినప్పుడమ్మా వాళ్ళకు ఉత్తరం ఫేస్ స్థలం ఉన్నది. వాళ్ళు ఎదురుగా ఒక అపార్ట్మెంట్ వచ్చేసారు, కట్టేశారమ్మా. ఎప్పుడైతే అది కట్టడం స్టార్ట్ చేశారో ఈ ఇంటి యజమానికి రోజు కొంచెం హెల్త్ ఛాలెంజ్ వచ్చిందమ్మా. ఒక 3 years తర్వాత పాపం చాలా ప్రాబ్లం వచ్చేసింది. మామూలు ప్రాబ్లం కాదు, కొన్ని చెప్పుకోలేము, అలాంటి ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే ఇక్కడ ఒళ్ళు గుల్లైపోయింది, డబ్బంతా హాస్పిటల్కి వెళ్ళిపోయింది. నష్టపోయారా కాదా? దాన్ని గృహకర్తరి దోషం అంటారు. మరి అలాంటి దోషాన్ని ఎలా నివారణ చేసుకోవాలి? అంతే కదమ్మా. పైన ఇంకొక 2 floors అంటే మనం కూడా బ్యాలెన్స్ కట్టుకోవచ్చు, దాని ఫౌండేషన్ కరెక్ట్ గా ఉంటేనే. కొంతమందికి ఫౌండేషన్ స్ట్రాంగ్ గా లేక కట్టుకోలేరు. సామాన్యులు ఏంటిదంటేనమ్మా ఉన్న ఇంట్లోనే సర్దుకోనే కష్టం అవుతుంటుంది, అంతకంటే బ్యాలెన్స్ చేయలేకపోతుంటాం. అలాంటి గృహాలకు ఏంటిదంటేనమ్మా 8 దిక్కులలో ఇంద్రాది దేవతలకి, అష్టదిక్పాలకులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ఆ బిల్డింగ్ నుంచి నెగటివ్ వైబ్రేషన్స్ మన బిల్డింగ్ రాకుండా అష్టదిగ్బంధన అనే ఒక కార్యంతో నేను కంట్రోల్ చేసేస్తూ ఉంటాను. అందుకనమ్మా. కానీ సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఉత్తరంలో మనకంటే హైట్ వచ్చింది, రోడ్ హైట్ అయిపోయింది అనుకోండి, అది దోషమే, గృహకర్తల కిందకే వస్తుంది. రోడ్ హైట్ అయిపోయి మన ఇల్లు డౌన్ 1 feet డౌన్ అయిందనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను. అలాంటి గృహాలో భూత ప్రేత పిశాచ రాక్షస సంబంధించిన వైబ్రేషన్స్ బాగా వస్తాయి. అలాంటి వైబ్రేషన్ చాలా నేను 20 years లైఫ్లో ఎన్నో ఇంట్లో చూశాను. ఎందుకంటేనమ్మా అలాంటి గృహాలను కూడా కట్టడి చేసుకోవచ్చు. కానీ మాకు రోడ్ హైట్ అయిపోయింది, ఇల్లు మొత్తం డౌన్ అయిపోయింది, అన్ని డోర్స్ తీసేసి హైట్ లేపాలంటే అది అంత సాధ్యం కాదు, అంతే కదమ్మా. కానీ అలాంటి సాధ్యం కాని గృహాలకు కూడా మనం వాస్తు దోషాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చాడు, ఆ శక్తిని ఇచ్చాడు. ఒక చెట్టు ఉన్నదమ్మా, రోజుకి ఎంత ఆక్సిజన్ ఇస్తుందో కంటికి కనబడుతుందమ్మా. కానీ ఆ గాలి లేకుంటే మనం ఉండలేం కదా.
పంచభూతాలు ఒక భూతం భగవంతుడు వృక్ష రూపంలో మనకి ఇస్తున్నాడు, కంటికి కనపడదు. అలాగే వాస్తు దోషాలు కూడా కంటికి అన్ని కనపడవు కదమ్మా. అందుకని ప్రతి దోషాన్ని అష్టదిగ్బంధనలతో మనం కంట్రోల్ చేయొచ్చు. తూర్పులో మనకు పెద్ద ఇల్లు కట్టేశారు, మన ఇల్లు వచ్చేసి రోడ్ కంటే 1 feet హైట్ ఉన్నది, వాళ్ళు వచ్చేసి 3 feet హైట్ కట్టేశారు. అప్పుడు ఏమైంది, మన ఇల్లు కంటే వాళ్ళది 2 feet గ్రౌండ్ లెవెల్ హైట్ అయిందమ్మా. అప్పుడు ఏంటంటే అలాంటి గృహాల్లో కూడా గృహకర్తరి దోషం ఏర్పడి ఒక 7 నుంచి 8 సంవత్సరాల కాలంలో వీళ్లకు ఆస్తులు కానీ, ప్లాట్స్ ఉంటే ప్లాట్లు కానీ, భూములు అన్నీ అమ్మేసుకుంటారమ్మా. అప్పుల పాలై లాస్ట్కు ఆ యజమాని నేను ఏమీ చేయలేను, నేను నిర్వర్యుడిని అనే విధంగా కూర్చుంటాడు. కుటుంబ సభ్యులు అంతా బాధపడుతుంటారు. అలాంటి అనేక కుటుంబాలను నేను చూశాను. వాస్తు విషయం గ్రంథంలో గృహకర్తరి దోషం గురించి చాలా క్లియర్గా రాశానమ్మా. అంటే ఆ దోషం వలన ఏం జరుగుతుంది. కానీ చాలా మంది ఇప్పుడు సహజంగా అందరు ఇలాగనే జరుగుతున్నారు, కష్టాలు పడుతున్నారు, నష్టాలు పడుతున్నారు. వాస్తు ఉన్న ఇంట్లో చాలా బాగున్నారు, వాస్తు లేని వాళ్ళు కొంతవరకు ఇబ్బందులు పడుతున్నారు. నేను అంటానమ్మా, కానీ దీనికి చాలా మంది మా కర్మ ఇంతేనండి, మా దోషం ఇంతే అని చెప్పేసి మౌనంగా ఉండి ఇంకా ఎన్నో నష్టాలు చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే ఒకటే సలహా అమ్మ, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయా, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గృహాన్ని ఒకసారి చూస్తే దోష సాంద్రత ఎలా ఉంది, ఆ సాంద్రతని బట్టి ఏం దోషం మనకు బాగా పీడిస్తుంది, ఏ దోషానికి ఎలా మనం పీడించకుండా ఎలా కంట్రోల్ చేయాలి అనేది ప్రతి ఇంటికి నేను ఒక అష్టదిగ్బంధన కార్యంతో కంట్రోల్ చేస్తుంటానమ్మా. అష్టదిగ్బంధన కార్యం అంటే చాలా మంది మా ఇంట్లో ఏదో హోమం చేస్తారు, అస్సలు హోమం అనేది చేయం, అగరబత్తులు అస్సలు ముట్టించాం, పసుపు కుంకుమ కూడా నేను వాడను. అలా సిమెంట్ ఇసుకతోని మన బిల్డింగ్ అంతా దేంతో తయారు చేస్తామమ్మా, దాంతోనే కదా. దానికి మన భగవంతుడు ఆ షిరిడి సాయిబాబా ఇచ్చిన శక్తితోని కంట్రోల్ చేస్తుంటాను. కానీ ఇప్పటికీ కూడా ఎన్నో కొన్ని వేల బిండ్లకి కంట్రోల్ చేశానమ్మా. అయితే దానికి కారణం ఒకటి ఉందమ్మా, నేను షిరిడి సాయిబాబా అనుగ్రహం లేనిది ఎవరి ఇంట్లో అడుగు పెట్టను. వాళ్ళు బాబాకు, బాబా ఈ కష్టాలు ఏంటిదని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు బాబాకి. ఆయన నన్ను పంపిస్తూ ఉంటాడు. నాకు ఎన్నో కాల్స్ వస్తుంటాయి, కొన్ని 100 కాల్స్ వస్తుంటాయి, అందరికి సమయం కూడా ఇవ్వలేము. కానీ బాబాకు తెలుసు ఆయన కాడ ధనం ఉందా, ధనం లేదా, ఇవన్నీ సంబంధం లేదు. ఆయన భక్తితో పంపిస్తూ ఉంటాడు, నేను కంట్రోల్ చేస్తూ ఉంటానమ్మా. ఎందుకంటే అష్టదిగ్బంధన చేసే శక్తి భరించడం అంటే అది మామూలు విషయం కాదు. దాని వెనకాల షిరిడి సాయినాథ్